సంక్రాంతి అంటేనే సంతోషం, సంబరం, లక్ష్మీదేవి తాండవమాడే సందర్భమని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇలాంటి పవిత్ర పండుగ సందర్భంలో రాయదుర్గంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాల్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ మెప్మా సిబ్బంది సహకారంతో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పోటీల సందర్భంగా ఎమ్మెల్యే కాల్వ మాట్లాడుతూ రాయదుర్గం పట్టణంలో అక్కా చెల్లెల కోసం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు మంచి స్పందన లభించిందన్నారు. 150 మంది యువతులు, మహిళలు భాగస్వాములు కావడం చాలా ఆనందదాయకమన్నారు. వచ్చే సంవత్సరాల్లో మరింత విస్తృతంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామన్నారు. గతంలో కూడా సంక్రాంతి సంబరాల పేరుతో అనేక వినూత్నమైన కార్యక్రమాలు రాయదుర్గంలో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. జానపద కళారూపాల ప్రదర్శన, భువన విజయం, శతావధానం, తోలుబొమ్మలాట నిర్వహించామన్నారు. వాటితో పాటు శ్రీనివాస కళ్యాణం లాంటి పవిత్రమైన భక్తి కార్యక్రమాలు చేశామన్నారు. ఈ కొత్త సంవత్సరం ముగ్గుల పోటీలతో ప్రారంభం చేశామని, రానున్న సంవత్సరంలో మరిన్ని భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సంక్రాంతి సంబరాలు చేస్తామన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు కాల్వ ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే తనయుడు కాల్వ భరత్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కావాల్సిన వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకుంటారు. దయచేసి అన్ని బాటిల్స్ ఇక్కడ మనందరికీ ముందుగా ఉంది. మన మా ధన్యవాదాలు. మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నగారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. తెలుగుదేశం ఎవరో వెళ్ళొద్దండి, అందరూ బహుమతులు తీసుకుని వెళ్ళండి. ఉషా ఒకటి, యువచంద్రిక ఫస్ట్ ప్రైజ్ 20,000 రూపాయలు బహుమతి అందుకుంటుంది. అమ్మాయి మొదటి బహుమతిగా యువచంద్రిక. అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి గట్టిగా. చెప్పండి. పేరు స్వాతి. అక్కడ అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పోటీలో ఎన్ నాగమణి. మనం సంక్రాంతి సంబరాల పేరుతో గతంలో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. జానపద కళారూపాలను, అట్లాగే శతావధానం, భువన విజయం, తోలుబొమ్మలాట, ఇట్లాంటి భిన్నమైన కార్యక్రమాలతో రాయదుర్గం ప్రజలనే కాకుండా అనంతపురం జిల్లా ప్రజలను కూడా అలరించాం. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేశాం. ఈ సంవత్సరం సింపుల్ గా స్టార్ట్ చేశాం. వచ్చే సంవత్సరం భరత్ చెప్పినట్లు మరింత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడంతో పాటు ఎక్కువ కార్యక్రమాలు పెట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో ఈ స్థానాల్లో ఉన్నందుకు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని సంతోష పెట్టాలా, మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే తపన తాపత్రయంతో పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కువ మంది ప్రజలు ఆనందపడేది పండగలు చేసిన, శ్రీనివాస కళ్యాణం చేసిన, అట్లాగే సంక్రాంతి సంబరాలు చేసిన, ఇది మాది, మా కోసం మా ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమం అనే భావనతో
మీరందరూ అన్ని కార్యక్రమాలని బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. భవిష్యత్తులో మీ ఆనందం కోసం మీరందరూ కలిసిమెలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం మరిన్ని సంబరాలు అట్లాగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలు రాయదుర్గంలో నిర్వహిస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నిర్వహించిన వారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ సంక్రాంతికి ఇంకా మరింత మహిళలకు అవకాశాలు కల్పిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే చాలా ఫౌండేషన్ తరఫున క్రికెట్ కానీ అదే రేపు పొద్దున్నే కబడ్డీ కూడా కేసీఆర్ లో ప్రారంభించబోతున్నాము. మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. రాయదుర్గానికి కొత్త సంఘటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రియతమ నాయకుడు కాళేశ్వర గారు అని చెప్పి ఈ సభలో నేను తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. ఈ రోజు ముగ్గురు మంది కార్యక్రమంలో కూడా మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000, అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా కన్సెషన్ బహుమతి ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి వాళ్ళ తరగతికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సంక్రాంతి లక్ష్మీదేవి ప్రతి ఇంట తాండవమాడే సందర్భం కాబట్టే ఊరు వాడ ఆనంద నిలయాలుగా మారి అందరూ కలిసి జరుపుకునే పండగ సంక్రాంతి. ఈ సంక్రాంతి సందర్భంగా రాయదుర్గం పట్టణంలో అక్కా చెల్లెళ్ళందరికీ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశాం. కాలువ ఫౌండేషన్ తరఫున దాదాపు 140 మందికి పైగా ఈ పోటీల్లో పాలు పంచుకున్నారు. తక్కువ సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించిన ఎక్కువ మంది భాగస్వాములు కావడం చాలా ఆనందదాయకం. ఐసిడిఎస్, మెప్మా వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. వచ్చే సంవత్సరాల్లో మరింత విస్తృతంగా వీటిని నిర్వహిస్తాం. ప్రైజ్ వచ్చినందుకు మీకు ఎట్లా ఆనందం ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాల్వ శ్రీనివాసులు గారికి, వారి ఫ్యామిలీకి, గెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.